सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 195వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 12వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 11 నుంచి 20 వరకు చాంట్ చేస్తాను. నాహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూసాము. అవి సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, కర్మయోగము జ్ఞానయోగము శ్లోకాలు 41 నుంచి 66 వరకు, ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మనం మొదటి అంశం ముగించుకుని రెండో అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. మొదటి అంశం సాత్విక సన్యాస యోగం. కృష్ణ పరమాత్మ సాత్విక సన్యాసాన్ని కర్మయోగంతో ముడివేస్తున్నాడు. కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు సాత్విక సన్యాస యోగం అని చూపిస్తున్నాడు. తామసిక సన్యాసం అంటే అజ్ఞానం వల్ల నియత కర్మలను త్యజించటం అని, రాజసిక సన్యాసం అంటే దేహాభిమానం వల్ల నియత కర్మలను త్యజించటం అని, సాత్విక సన్యాసం అంటే నియత కర్మలను చేస్తూ వాటి ఫలాలను త్యజించటం అని చూసాం. దాని తర్వాత సాత్విక సన్యాసం అన్న త్యాగం అన్న కర్మయోగం అన్న ఒకటే అని చూసి కర్మయోగం యొక్క విశ్లేషణ కూడా చూసాము. ఆ విశ్లేషణలో కర్మయోగి కొన్ని ధర్మాలు పాటించాలని చూసాం. అవి శారీరక ధర్మం, గృహస్థ ధర్మం, పౌరునిగా ధర్మం పాటించాలి. దాని తర్వాత అతను ఏం త్యజిస్తాడు అనే సందేహానికి ఇక్కడ జవాబు వస్తుంది. ఆందోళనను త్యజిస్తాడు, బంధాన్ని త్యజిస్తాడు. ఈ రెండు త్యజించడం వల్ల అతనికి సాత్విక అంతఃకరణ ఉంటుంది. అతను పొందే ఫలం
జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందుతాడు అంటే చిత్తశుద్ధి పొందుతాడు అని చూసాం. అతనికి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుందని ఎలా తెలుస్తుంది అంటే 2 అంశాల ద్వారా చెప్పవచ్చు. అతనికి వేదాంతం విలువ తెలుస్తుంది, వేదాంతం అర్థమవుతుంది. ఇది చెప్పాక కృష్ణ పరమాత్మ కర్మల గురించి 3 అంశాలు చెప్తున్నాడు. కర్మలను పూర్తిగా త్యజించకూడదు, కర్మలను త్యజించాలనుకున్నా కూడా త్యజించలేరు అని చెప్తూ, 3వది కర్మయోగి కాకపోతే కలిగే నష్టం మళ్ళీ 3గా చెప్తున్నాడు. అది అనిష్టం, ఇష్టం, మిశ్రం అనే ఫలాలను జీవించి ఉండగాను మరణించాకను పొందుతాడు అన్నాడు. అంటే అతను పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకానికి, పాపకర్మలు చేస్తే పాపలోకానికి, మిశ్రమ కర్మలు చేస్తే మధ్యలోకం అయిన మనుష్యలోకంలోనూ పుడతాడు మరణించాక అని చూసాము. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు 2వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది జ్ఞానయోగం. శ్లోకాలు 13 నుంచి 17 వరకు. ముందు వాటి విశ్లేషణ చూస్తాము. సంసిద్ధత పొందని మనసు ఉన్నవారు కర్మయోగాన్ని పాటించి తీరాలి. వీరికి సాత్విక అంతఃకరణ ఉంటుంది కానీ ఇంకా మనసు సంసిద్ధం చెందలేదు. కర్మయోగాన్ని పాటిస్తే చిత్తశుద్ధి కలిగి జ్ఞానయోగ్యత వస్తుంది. ఆ విధంగా కర్మయోగం మార్గం, జ్ఞానయోగం లక్ష్యం అవుతుంది. అందువల్ల కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందాలి. ఆ విధంగా మొత్తం ఆధ్యాత్మిక పయనం 2 దశల్లో సాగుతుంది. మొదటి దశ కర్మయోగం, అది జ్ఞానయోగానికి సంసిద్ధులను చేస్తుంది. తర్వాత జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందాలి. ఇప్పుడు శ్లోకాలు 13 నుంచి 17లో జ్ఞానయోగం గురించి చూస్తాం. ఇది ఆధ్యాత్మిక సాధనలో చివరి దశ. కానీ ఇక్కడ మనం జ్ఞానయోగం గురించి వివరంగా చూడడం ఎందువల్లనంటే ఈ అధ్యాయం మొత్తమే భగవద్గీతలో ఇంతవరకు వచ్చిన అంశాల సారాంశం అని, అందువల్ల సంక్షిప్తంగా వర్ణన ఉంటుందని మర్చిపోకూడదు. ఈ మొత్తం అధ్యాయాన్ని భగవద్గీతకు ఉపసంహారంగా తీసుకోవచ్చు అని చూసాం. జ్ఞానయోగాన్ని నిజానికి అనేక అధ్యాయాల్లో చూసాం. అధ్యాయం 2లో శ్లోకాలు 12 నుంచి 25 వరకు, అధ్యాయం 4లో శ్లోకాలు 18 నుంచి 25 వరకు, అధ్యాయం 5లో శ్లోకాలు 13 నుంచి 31 వరకు చూసాం. ఇప్పుడు వాటి సారాన్ని కృష్ణ పరమాత్మ ఇవ్వబోతున్నాడు. ఆ సారాన్ని మనం చూసే ముందు మనకి తెలిసిన పద్ధతిలో జ్ఞానయోగ సారాన్ని చూద్దాం. అంటే ఉపనిషత్తుల ద్వారా మనం నేర్చుకున్నది ఇక్కడ గుర్తు తెచ్చుకుందాం. జ్ఞానయోగం అంటే ఆత్మ జ్ఞానం పొందటం. మామూలుగా జ్ఞానం అంటే వెంటనే వచ్చే ప్రశ్న దేని గురించిన జ్ఞానం? ఫిజిక్సా, ఎకనామిక్సా, కెమిస్ట్రీయా, మ్యాథ్సా, ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఆత్మజ్ఞానానికి వచ్చినప్పుడు జ్ఞానయోగం అనే ఉంటుంది. దేని గురించిన జ్ఞానమో ఉండదు. అంటే అది ఆత్మజ్ఞానాన్నే సూచిస్తుంది అని అర్థం చేసుకోవాలి. జ్ఞానయోగంలో దశలు చూద్దాం. మొదటి దశ ఆత్మానాత్మ వివేకం. అంటే ప్రతి వ్యక్తిలోనూ 2 అంశాలు ఉంటాయి. అతను ఆత్మ అనాత్మల మేలు కలయిక. అంటే చేతన అంశ అచేతన అంశాల మేలు కలయిక, లేదా జడం చైతన్యం అంటారు. ఉపనిషత్తుల పరిభాషలో చెప్పాలి అంటే అనాత్మ ఆత్మ అంటారు. అందువల్ల మనమంతా ఆత్మ అనాత్మల మేలు కలయిక. కానీ సాధారణంగా మనకి ఈ విషయం తెలియదు. ముఖ్యంగా ఉపనిషత్తులకు రాకముందు నువ్వెవరు అంటే నేను శరీరాన్ని అనుకుంటాం. ఎందువల్లనంటే ఈ శరీరం మనకు కనపడుతోంది, తెలుస్తోంది. కానీ దాని వెనక ఉన్న కనపడని చేతన అంశ మనకి తెలియదు. అదొకటి ఉందనే, అంటే ఆత్మ అనేది ఒకటి ఉందనే మనకి తెలియదు. దీనికి ఉదాహరణగా ఎలక్ట్రిసిటీ తీసుకోవచ్చు. ఈ గదిలో ఒక బల్బు వెలుగుతోంది అంటే దానికి కారణం దానిలో ఉన్న 2 అంశాలు. ఒకటి కనపడే బల్బు, ఇంకొకటి కనపడని విద్యుత్ శక్తి. ఆ కనపడని విద్యుత్ శక్తి వల్లనే ఈ గదిలో ఈ బల్బు ప్రకాశించగలుగుతున్నది. అంటే బల్బులో కూడా 2 అంశాలు ఉన్నాయి మనలో ఉన్నట్టే. బల్బులో అంశాలు ఏమిటి? కనపడని అంశ, కనపడే అంశ 2 ఉన్నాయి. 2 కలిసి కాంతి వస్తుంది. అలాగే మనలో కూడా కనపడని చైతన్యం, కనపడే శరీరం 2 ఉన్నాయి.
విద్యుత్ శక్తి వల్లనే బల్బు ప్రకాశిస్తున్నట్టుగా చైతన్యం వల్లనే మన శరీరం చైతన్యవంతం అవుతుంది. కనపడని చైతన్యాన్ని ఆత్మ అంశ అని, కనపడే శరీరాన్ని అనాత్మ అంశ అని అంటారు. అందువల్ల ఆత్మజ్ఞానంలో మొట్టమొదటి దశ మనం కేవలం శరీరం కాదు, మన ఆత్మ అనాత్మల మేలు కలయికలం అని తెలుసుకోవాలి. దీన్నే ఆత్మ అనాత్మ వివేకం అంటారు. ఇప్పుడు రెండవ దశలోకి అడుగు పెడదాం. మన శరీరం ఆత్మ అనాత్మల మేలు కలయిక అంటే ముందు వాటి లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి. అందులో నేనెవరో తెలుసుకోవాలి. ముందుగా ఆత్మ లక్షణాలు చూద్దాం. ఆత్మ అన్నా చైతన్యం అన్నా ఒకటే. స్వామీజీ చైతన్యం గురించి వచ్చినప్పుడల్లా అల్లు పెరగకుండా ఆయనే డిజైన్ చేసిన చైతన్యం యొక్క 5 లక్షణాలని చెప్తారు. మనం కూడా అంత అల్లు పెరగకుండాను అవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఈ 5 మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఒక గొలుసు కట్టులా వస్తుంది. మొదటిది గుర్తుంటే మిగతా లక్షణాలు మీ అంతటి మీరు అల్లుకుపోగలరు. మొదటి లక్షణం ఏమిటి? చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. చైతన్యం శరీరంలో ఒక భాగం కాదు అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ చైతన్యం స్వతంత్ర వస్తువు. సో రెండవ అంశం చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపచేస్తుంది. శరీరం అంతటా వ్యాపిస్తుంది అంటే శరీరానికే పరిమితమైందా అనే సందేహం వస్తుంది. అది మూడో అంశానికి దారితీస్తుంది. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు. శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు అంటే నాలుగో అంశం శరీరం నాశనం అయితే చైతన్యం నాశనం అవదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. మరి నాకు ఎందుకు కనపడటం లేదు అని ప్రశ్నిస్తే 5వ అంశం వస్తుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ కనపడదు. దాన్ని ప్రతిబింబింపచేసే మాధ్యమం లేదు కాబట్టి అది కనపడదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. చైతన్యాన్ని ఆత్మ అంటారు అని చూసాం. సో ఆత్మజ్ఞానంలో మొదటి దశ నేను ఆత్మ అనాత్మల మేలు కలయికను నేర్చుకోవడం అని చూసాం. ఇప్పుడు ఆత్మ లక్షణాలను నేర్చుకున్నాక మనం ఇంతవరకు అనాత్మతో మమేకం చెందుతున్నామని గ్రహించి నెమ్మదిగా అనాత్మ నుంచి ఆత్మ వైపుకి తిరగాలి. నేను జడమైన అనాత్మను కాను, నేను చైతన్యమైన ఆత్మను అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి నష్టం? నేను శరీరం అనుకున్నంత మాత్రాన నాకు కలిగే నష్టం ఏమీ లేదు కదా. తప్పేమిటి అంటే శాస్త్రం నిజమే, ఇప్పుడు హాయిగానే ఉంది కానీ తర్వాత అవస్థ పడతావు అంటుంది. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం కాదు. మనం వేసుకునే దుస్తులను కొంతకాలమే వాడి అవి పాడయ్యాక ఎలాగైతే వాటిని పారవేస్తామో అదే విధంగా ఈ శరీరం కూడా ఆత్మ అయిన మనకు ఇవ్వబడిన తొడుగు. దాన్ని మన ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు వాడుకుని తర్వాత ఈ శరీరాన్ని భగవంతునికి అప్పజెప్పాలి. అలా అప్పజెప్పాల్సిన శరీరంతో మమేకం చెందితే నష్టపోయేదెవరు? మనమే. ఆ శరీరం క్షీణించడం మొదలయ్యేసరికి మనకి తీవ్రమైన బాధ కలుగుతుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా ఈ శరీరం నాకు తాత్కాలికంగా ఇవ్వబడిన తొడుగు, ఈ శరీరంలో ఉన్న శరీరిని నేను, ఈ శరీరం ద్వారా నేను జాగ్రత్త ప్రపంచంలో వ్యవహారాలు నడుపుతున్నాను అని అర్థం చేసుకోవాలి. అందువల్ల రెండవ దశ అనాత్మ నుంచి ఆత్మ వైపుకి మన దృష్టిని మరల్చాలి. అది ఎలా మరల్చాలి అంటే వేదాంతం నేర్చుకోవాలి. వేదాంతాన్ని ఎలా నేర్చుకోవాలి అంటే వేదాంత శ్రవణం చేయాలి. శ్రవణం చేయాలి అంటేనే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ ఒక గురువు ద్వారా నేర్చుకోవాలి. మనంతటి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. శాస్త్రం నేను అనాత్మ కాదు ఆత్మను అని నేర్పిస్తుంది. ఆత్మజ్ఞానం పొందడానికి శ్రవణం ఒక్కటే చాలదు. శ్రవణం అజ్ఞాన నివృత్తిని మాత్రమే చేస్తుంది. కొత్తగా నేర్చుకున్న జ్ఞానాన్ని మన బుద్ధి అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేయలేదు. అనేక సంశయాలు కలుగుతాయి. నేనేమిటి, ఆత్మ ఏమిటి, నేను సర్వవ్యాపకమైన చైతన్యం ఏమిటి, ఇలా కొన్ని సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలను మననం తీరుస్తుంది. అందువల్ల మననం సంశయ నివృత్తి చేస్తుంది. అయినా సంశయాలు తీరినా కూడా కొత్తగా నేర్చుకున్న
జ్ఞానాన్ని మనసులో దింపుకోవడానికి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇన్నాళ్ళుగా మనలో పాతుకుపోయిన విపరీత భావనలు తొందరగా పోవు. వాటిని విపర్యయాలు అంటారు. సో నిధిధ్యాసనం చేస్తే ఈ విపర్యయ నివృత్తి జరుగుతుంది. ఇన్నాళ్ళు నేను శరీరాన్ని అని, ఫలానా రోజు పుట్టానని, నాకు వయసు పైబడిపోతోందని, నాకు అనారోగ్యం వచ్చిందని, నాకు మరణం ఆసన్నమైందని భావిస్తూ వచ్చాను. ఈ చివరి దశలకు వచ్చేసరికి భయం అంతకంతకు నాకు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల భయం పారద్రోలాలంటే నేను అశాశ్వతమైన శరీరాన్ని కాను, నేను శాశ్వతమైన ఆత్మను, ఆత్మకు చావు పుట్టుకలు లేవు. నా హన్యతే హన్యమానే శరీరే అని భగవద్గీతలోనే వస్తుంది. శరీరం నాశనమైనా కూడా నేను నాశనం అవను అని ఈ ఆత్మజ్ఞానంలో నెలకొని ఉండాలి. అలా నెలకొని ఉండాలి అంటే దానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. శ్రవణంలో ఆత్మ లక్షణాల గురించి నేర్చుకుంటాం. అది పరోక్ష జ్ఞానం అవుతుంది. ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ శాశ్వతం అనే లక్షణాలు నేర్చుకుంటాం. ఆత్మ స్వతంత్ర వస్తువు అని నేర్చుకుంటాం. ఇందాక మనం చూసిన 5 అంశాల్లో ఒకటి తీసుకుంటే చైతన్యం స్వతంత్ర వస్తువు, అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది అని నేర్చుకున్నాం. ఇప్పుడు నిధిధ్యాసనంలో చైతన్యం పదం తీసేసి నేను అని పెట్టుకోవాలి. అంటే నేను స్వతంత్ర వస్తువుని, నేను శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తాను అని ధ్యానం చేయాలి. అలా చైతన్య యొక్క 5 అంశాలను చైతన్యం పదం తీసేసి నాకు అన్వయించుకోవాలి. అప్పుడు అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. అంతేకాదు చైతన్యం లేదా ఆత్మ గురించి నేర్చుకున్న అనేక నిర్వచనాలను నాకు అన్వయించుకోవాలి. ఆత్మ నిత్యం అంటే నేను నిత్యం, ఆత్మ సత్యం అంటే నేను సత్యం, ఆత్మ అకర్త భోక్త అంటే నేను అకర్త భోక్త, ఆత్మ సర్వవ్యాపకం అంటే నేను సర్వవ్యాపకం, ఆత్మ అసంగం అంటే నేను అసంగం. ఇలా ఆత్మ గురించి ఏం నేర్చుకున్నా ఇవన్నీ నాకు అన్వయించుకోవాలి. కృష్ణ పరమాత్మ ఎక్కువగా ఆత్మ అకర్త అభోక్త విషయం మీద నొక్కి వక్కాణిస్తూ ఉంటాడు. అందువల్ల దీని మీద మనం ధ్యానం చేయాలి. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ 2, 3, 5 అధ్యాయాల్లో బోధించాడు. వేదా వినాశినం నిత్యం యఏనమజం అవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఇలా చాలా అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని బోధించాడు. అందులో ముఖ్యంగా ఆత్మవైన నువ్వు అకర్త అభోక్త అన్నాడు. కర్త అంటే కర్మలను చేసే వ్యక్తి, భోక్త అంటే కర్మ ఫలాలను అనుభవించే వ్యక్తి. ఇప్పుడు అకర్త అభోక్త అంటే ఆత్మగా నువ్వు కర్మలు చేయవు, ఆత్మవైన నువ్వు భోక్తగా కర్మ ఫలాలను అనుభవించవు అని చెప్పాడు. ఆ విషయాలు కొంచెం వివరంగా చూద్దాం. ఎందువల్ల అంటే నేను కర్త భోక్త అనుకున్నంత వరకు నేను సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూనే ఉంటాను. కర్తగా ఉంటే ఏమిటి సమస్య? నేను కర్తగా అనేక పనులు చేస్తాను, కానీ ఏ పని చేసినా నాకు పూర్తిగా తృప్తి కలగదు. అందువల్ల నిరంతరం నన్ను అపరాధ భావన వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఈ పనిని ఇంకా బాగా చేసి ఉండవచ్చు అనే భావన ఉంటుంది. ఈ భావన చిన్నప్పుడే మొదలవుతుంది. స్కూల్లో ఎంత బాగా రాసినా ఆశించినన్ని మార్కులు రావు. ఆ ప్రశ్నకి జవాబు రాసుంటే ఇంకా ఎక్కువ వచ్చేది, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిండేది అనే చింత వెంటాడుతూ ఉంటుంది. ఇలా చేసి ఉండాల్సింది కానీ, బాగా రాశాను కానీ అనే ఆలోచన మొదలవుతుంది. ఈ కానీ వయస్సు పెరుగుతున్నా, అనేక పనులు చేస్తున్నా ఇది మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. కానీ వచ్చిందంటే అపరాధ భావన వస్తుంది, అది మనసును తొలిచేస్తుంది.
వయసు పెరిగే కొద్దీ గత 50, 60, 70 సంవత్సరాలలో గడిచిన అనుభవాలన్నీ మన చిత్తంలో, అంటే స్టోర్ హౌస్ అంటారు, వాసనల రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒమిషన్స్ అంటే చేయకుండా వదిలేసిన పనులు, కమిషన్స్ అంటే చేసినవి. చేయకుండా వదిలేసిన పనులు అయ్యో చేయలేదే అనే పశ్చాత్తాపం. చేసిన పనులన్నా తృప్తిగా ఉంటుందా అంటే అలా ఎందుకు చేశాను, ఇంకో విధంగా చేసి ఉండవచ్చు అనే అపరాధ భావన. నా తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదనే బాధ, నా భార్యను అలా బాధ పెట్టాను అనే అపరాధ భావన, పిల్లలను సరిగా పెంచలేదు అనే బాధ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చాంతాడంత లిస్టు తయారవుతుంది. చివరికి ఇవన్నీ మర్చిపోయి గీతాబోధకు వెళ్తే అక్కడ ఒక అపరాధ భావనే వెంటాడుతుంది. అదేమిటి, స్కూల్లో అందరూ సంస్కృత్ నేర్చుకోమన్నారు, నేను వినకుండా మాతృభాషాభిమానం కొద్దీ తెలుగు తీసుకున్నాను, ఇప్పుడు ఈ సంస్కృత పదాలు అర్థం కావట్లేదు. అప్పుడు తెలుగు తీసుకున్నాను కానీ ఈ కానీ వదలదు అక్కడ కూడా. ఇలాంటి బాధలన్నింటినీ మనమే పెంచి పోషించి పెద్ద వృక్షాలను తయారు చేస్తాం. కర్తగా ఉంటే ఈ అపరాధ భావనను తప్పించుకోలేం. నేను నువ్వు మాత్రమే కాదు, మానవ మాతృడు ఎవరు ఈ అపరాధ భావనను తప్పించుకోలేడు. ఎందుకంటే ఏ పనిని మన 100% అద్భుతంగా చేయలేం, దోషరహితంగా చేయలేం. భగవానుడు ఒక్కడే సర్వజ్ఞుడు కాబట్టి ఏ పని చేసినా లొసుగు లేకుండా చేయగలడు. మనదేమో మిడిమిడి జ్ఞానం, ఏ విషయం కూడా పూర్ణంగా తెలీదు. ఉన్న ఈ కాస్త జ్ఞానంతో తీసుకునే నిర్ణయం, చేసే కర్మ ఎంతవరకు సమంజసమో తెలీదు. ఒక అనారోగ్యం వస్తే మంచి హాస్పిటల్కి వెళ్తున్నామో లేదో తెలియదు. అది బాగైతే పర్వాలేదు, ఆ రోగి మరణిస్తేనో ఆ సమస్య తీరకపోతేనో సరి అయిన నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి ఉండాల్సింది అనే అపరాధ భావన తొలిచేస్తుంది. అలాగే పెళ్లి చేసుకునేదాకా పెళ్ళైతే సుఖంగా ఉంటాం అనుకోవడం, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు. ఈ రోజుల్లో అందువల్ల పెళ్ళైతే ఎన్నాళ్ళు కలిసి ఉంటారో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కర్త అయితే సంసారం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సరే, భోక్త అన్న సంతోషంగా ఉంటాడా అంటే సంసారానికి ఇంకొక కారణం నేను భోక్తను అనుకోవడం. సంసారం నిర్వచనం అనేక రకాలుగా భగవద్గీతలోనే చూసాము, ఉపనిషత్తులోనూ చూస్తాం. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో సంసారం అంటే రాగం, శోకం, మోహం అని చూస్తాం. ఇంకా వేరే చోట్ల అహంకారం, మమకారం అని చూస్తాం. హర్ట్ అండ్ గిల్ట్ అని చూస్తాం. ఇక్కడ కర్త భోక్త అంటున్నాడు కానీ కృష్ణ పరమాత్మ వాటిని హర్ట్ అండ్ గిల్ట్ గా తీసుకోవచ్చు. చేసిన పనులు సరిగా చేయలేదు అనే గిల్టీ ఫీలింగ్, ఎవరైనా ఏదైనా మనని అంటే బాధపడటం, అది హర్ట్. ఈ రెండు మనని పట్టి పీడిస్తూనే ఉంటాయి. అందువల్ల అది సంసారానికి కారణం అవుతుంది. సో నేను భోక్తను అనుకోవడం ఇంకొక కారణం. భోక్త అంటే మనం చేసిన కర్మలకు వచ్చిన కర్మ ఫలాలను అనుభవించటం. అది అసలు ప్రశాంతంగా ఉండలేము. ఎందుకంటే ఎప్పుడు మనం ఆశించే ఫలం ఒకటి, మనకు వచ్చే ఫలం ఇంకొకటి. మనం ఆశించడానికి కూడా ఏ ఫలం వస్తుందో మనకు తెలియదు. పని చేసేంత వరకే మనకి ఫ్రీ విల్ ఉపయోగించే హక్కు ఉంది. కర్మ అంటే నిర్వచనం కర్తం, అకర్తం, అన్యదా కర్తం. నేను ఈ కర్మ చేస్తాను, చేయను, ఇంకో విధంగా చేస్తాను. ఈ భగవద్గీత లెక్చర్ వింటాను, వినను, దీని బదులు ఓ సినిమా చూస్తాను. అక్కడ ఫ్రీ విల్ ఉంది. ఆ విధంగా కర్తగా ఫ్రీ విల్ ఉంది, కానీ భోక్తగా ఇలాగే రావాలి కర్మఫలం నిర్ణయించే హక్కు మనకి లేదు. ఎందువల్లనంటే ఆ ఫలం మన ప్రారబ్ధ కర్మను పట్టి వస్తుంది. ఆ ప్రారబ్ధ కర్మ కూడా ఈ జన్మలో చేసిన కర్మ ఫలమే కాదు, జన్మ జన్మలుగా వస్తున్న ఫలం జోడించి కర్మ ఫలదాత అయిన ఈశ్వరుడు మనకి ఫలాన్ని ఇస్తాడు. అందువల్ల రేపు పొద్దున లేస్తే ఏమవుతుందో మనకు తెలియదు. ఆ మాటకు వస్తే రేపు పొద్దున లేస్తామో లేదో కూడా తెలియదు. అదే పెద్ద ప్రశ్న. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి భోక్తగా కూడా బెంగ, ఆందోళన, భయాలను పారద్రోలలేం.
కర్తగా ఉంటే అపరాధ భావన, భోక్తగా ఉంటే ఆందోళన. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పదు. ఎందుకంటే జీవితం అంతా మనం కర్తగానో భోక్తగానో ఉంటూ ఉంటాం. అందువల్ల ఈ రెండు అలలు మనని పట్టి పీడిస్తూనే ఉంటాయి. వాటి ఫలం ఏమిటి? అపరాధ భావన, ఆందోళన. వేరే ఏ భావనని మీరు తీసుకున్నా ఈ రెండింటిలోంచి పుట్టినవి అవి. అందువల్ల 100 రకాల భావనలు చెప్పనక్కర్లేదు, ఈ రెండు చెప్తే చాలు. అపరాధ భావన, ఆందోళన. వీటి నుంచి మోక్షం పొందాలి అంటే ఏమిటి? ఇవి ఎందువల్ల పుట్టాయి? కర్త భోక్త అనే భావన వల్ల పుట్టాయి. వాటి వల్ల పుట్టాయి అంటే ముందు వాటిని పారద్రోలాలి. నేను కర్త కాదు, నేను భోక్త కాదు అని తెలుసుకోవాలి. నేను కర్త కాదు, భోక్త కాదు అని తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే నా ఉన్నత స్థాయికి నేను ఎదుగుతాను. అప్పుడు నేను ఆత్మను, ఆత్మగా నేను అకర్త భోక్త అని తెలుసుకుంటాను. ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 13 నుంచి 17 శ్లోకాల్లో ఆత్మ అకర్త అభోక్త అని నిరూపించబోతున్నాడు. ఎలా నిరూపిస్తాడు ఆత్మ అకర్త అభోక్త అని అంటే, కర్మలు చేసేది, వాటి ఫలాలను పొందేది అనాత్మ అని నిరూపించటం ద్వారా. ఆత్మ కర్త కాదు అని చూపించాలి అంటే మరి ఏది కర్త? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అనాత్మకర్త. ఏది భోక్త? కర్తృత్వం ఎవరికి ఉంటే భోక్తృత్వం కూడా వారికే ఉంటుంది. అంటే ఎవరు కర్మ చేస్తే వారికే ఫలం వస్తుంది, ఇంకొకరికి రాదు. అందువల్ల అనాత్మే కర్తగా ఒక పని చేసి భోక్తగా దానికి తగ్గ ఫలాన్ని అనుభవిస్తుంది అని ఇక్కడ నిరూపించదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. దీనికి మనం శాస్త్రంలో చూసే ఉదాహరణ ఏమిటి? కాంతి. ఈ గదిలో కాంతి ఉంది. ఆ కాంతి సమక్షంలో ఈ గదిలోనే ఉన్న నేను అనేక పనులను చేస్తున్నాను. రాస్తున్నాను, మాట్లాడుతున్నాను, చేతులను కదుపుతున్నాను, కాళ్ళను కదుపుతున్నాను. ఇవన్నీ దేనికి చెందినవి? శరీరానికి చెందినవి. శరీరం అనాత్మ. నేను శరీరపరంగా చేస్తున్న కర్మలన్నింటినీ కాంతి ప్రకాశింపచేస్తుంది, కానీ కాంతి తనంతట తాను ఏ పనిని చేయదు. అలాగే అనాత్మ పనులన్నీ చేస్తుంది, కానీ దాన్ని ప్రకాశింపచేస్తున్న ఆత్మ ఏ పనిని చేయదు. ఇది 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసః. సో ప్రకృతి చేస్తుంది కానీ కర్మలు ఆత్మ చేయదు అని చెప్పాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ అనాత్మను 5 అంశాలుగా విభజించాడు. అంటే పంచాత్మక అనాత్మ లేదా పంచాత్మక ప్రకృతే పనులు చేస్తున్నది కానీ ఆత్మ చెయ్యదు అని. అనాత్మని రకరకాలుగా వర్ణిస్తారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ తీసుకున్న వర్ణన 5 భాగాలు. అవి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, 5వది దైవం. జాగ్రత్తగా వినాలి. మామూలుగా పంచకోశాలు, ఆత్మ అంటే పంచకోశాతీతం అని చూస్తాం. ఇక్కడ వదిలేసిన 5వ కోసం ఆనందమయ కోసం. వీటి వివరాలు చూసినప్పుడు అది కూడా చూద్దాం. కానీ ఇక్కడ 5వ అంశంగా దైవం తీసుకున్నాడు. దైవం అంటే హిరణ్య గర్భ. అది కూడా అనాత్మలోకే వస్తుంది. హిరణ్య గర్భ కూడా ఆర్సి అని మనం నేర్చుకుంటాం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. వ్యష్టి సమష్టి అంటాం. ఒక వ్యక్తి పరంగా చూస్తే వ్యక్తికి 3 శరీరాలు ఉంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. వాటికి ఈ ఆర్సి అంటాం. ప్రతిబింబ చైతన్యాలకి సాంకేతిక పేర్లున్నాయి. స్థూల శరీరాన్ని విశ్వ అని, సూక్ష్మ శరీరాన్ని తైజస అని, కారణ శరీరాన్ని ప్రాజ్ఞ అని అంటారు. వీటికి ప్యారలల్ గా 3 ప్రపంచాలు ఉన్నాయి. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. వాటికి ప్యారలల్ గా ఉన్న సాంకేతిక పదాలు స్థూల ప్రపంచాన్ని విరాట్ అని, సూక్ష్మ ప్రపంచాన్ని హిరణ్య గర్భ అని, కారణ ప్రపంచాన్ని ఈశ్వరుడు అని అంటారు. ఈ 3 కూడా ప్రతిబింబ చైతన్యాలే, అవి సగుణ ఈశ్వరులే. కాబట్టి అవి కూడా అనాత్మలోకి వస్తాయి అని మనం ఉపనిషత్తుల్లో నేర్చుకుంటాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఎలా చెప్పబోతున్నాడో చూద్దాం. ఇంతవరకు ఉపోద్ఘాతం అయిపోయింది. ఈ నేపథ్యంతో మనం ఒక్కొక్క శ్లోకాన్ని చూసుకుంటూ వద్దాము. ముందు 13. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని
సిద్ధయే సర్వకర్మణాం. జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు చెప్తున్నాడని చూసాము. ఈ విశ్లేషణని గుర్తుపెట్టుకోవాలి. మహాబాహో, అర్జునుడిని చాలా చాలా సార్లు కృష్ణ పరమాత్మ మహాబాహో అంటున్నాడు. అంటే గొప్ప యోధుడు, బాహుబలం ఉన్న యోధుడు అని అర్థం. అంటే ఎలా శారీరక బలం ఉందో అలా అతనికి బుద్ధి బలం కూడా ఉండాలి అని పరోక్షంగా చెప్తున్నట్టు ఒక అర్థం తీసుకోవచ్చు అని కూడా చూసాం. మే నిబోధ, నా నుంచి నువ్వు నేర్చుకోగాక. నిబోధ అంటే నేర్చుకో, అర్థం చేసుకో, జీర్ణించుకో అని అర్థం. ఏం అర్థం చేసుకోవాలి? పంచ ఏతాని కారణాన్ని, కర్మ చేసేందుకు తోడ్పడే 5 పరికరాలను నేర్చుకో అంటున్నాడు. కారణాన్ని అంటే పరికరాలు, అంశాలు. ఏతాని అవేమిటో తర్వాత చెప్పబోతున్నాడు. అంటే నేను చెప్పబోయే ఈ 5 పరికరాలను గురించి నేర్చుకుందుగాక. అవే కర్మలు చేస్తాయి, అవన్నీ అనాత్మలోకి వస్తాయి అని ఇక్కడ చెప్పబోతున్నాడు. ఈ 5 పరికరాల గురించి ఎక్కడ చెప్పబడింది? కృష్ణ పరమాత్మ సొంతమా అంటే కాదు, ఉపనిషత్తుల్లో చెప్పబడింది. కృష్ణ పరమాత్మ తను ఎక్కడి నుంచి ఈ విషయాన్ని గ్రహించాడో అది కూడా స్పష్టం చేయదలుచుకున్నాడు. కొంతమంది ఎవరో చెప్పినది వారి సొంతంలా చెప్పేసుకుని క్రెడిట్ పొందుదామని చూస్తారు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు అయినా ఎక్కడికక్కడ తను ఉపనిషత్తుల సారంగా ఇది చెప్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవడం లేదు. అందువల్లనే ప్రతి అధ్యాయం చివర మనం ఉపనిషత్సు అని చూస్తూ వస్తాం. భగవద్గీతను ఉపనిషత్తుల సారంగా చూస్తూనే ఉన్నాం. ఇది నా సొంతం కాదు, ఉపనిషత్తుల సారం అని కృష్ణ పరమాత్మ కూడా చెప్తూనే ఉన్నాడు. కృష్ణ పరమాత్మ కన్నా ఎంతో ముందు కాలంలోనే ఉన్నాయి వేదాలు. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగానికి చెందిన భగవానుడు. వేదాలు అంతకన్నా పురాతనమైనవి. వేదాంతం వేదంలో ఒక భాగం. వేదాంతంలో చెప్పబడినది నేను తీసుకున్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని, ఇది వేదాంతంలో చెప్పబడింది. ప్రోక్తాని అంటే చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? సాంఖ్యే. సాంఖ్యకి వేరే వేరే అర్థాలు చూస్తుంటాం మనం. సాంఖ్య యోగం ఒకటి ఉంది. కృష్ణ పరమాత్మ అంతకుముందు సృష్టి గురించి చెప్పినప్పుడు సాంఖ్య దర్శనాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి పురుషుడు పరంగా సృష్టి చెప్పాడు. ఇక్కడ సాంఖ్యే అంటే వేదాంతం. వేదాంతం అంటే ఏమిటి? వేద ప్లస్ అంత భాగం, వేదంలో చివర వచ్చే భాగం. దాన్నే ఉపనిషత్తులని కూడా మనం అంటాం. అందువల్ల ఎవరైనా నాకు వేదాంతం ఉపనిషత్తులు 2 నేర్చుకోవాలని ఉంది అంటే మనం నవ్వాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే వేదాంతం అన్నా ఉపనిషత్ అన్నా ఒకటే, అవి 2 పర్యాయ పదాలు. వేదాంతం ఎక్కడుంది? కృతాంతే, కర్మకాండ చివర్లో ఉంది. కృతం అంటే కర్మకాండ. ముండకోపనిషత్తులో ఈ కృత పదం వస్తుంది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ నిర్వేదమాయాత్ నాస్త్య కృత కృతాని అని వస్తుంది అక్కడ. అంటే ఈ కృతం వల్ల అంటే కర్మల వల్ల శాశ్వతమైన ఫలం రాదు అని గ్రహించి వైరాగ్యం వస్తుంది సాధకుడికి అని అక్కడ అర్థం. సో ఈ కృత అంటే కర్మకాండ, కృతం అంటే కర్మకాండ, అంతం అంటే కర్మకాండ చివర్లో. సో వేదాన్ని 2 భాగాలుగా విభజించి చూస్తూ ఉంటాం. వేద పూర్వ భాగం, వేద అంత భాగం అంటారు. వేద పూర్వ భాగాన్ని కర్మకాండ అని, వేద అంత భాగాన్ని జ్ఞానకాండ అని కూడా అంటారు. అటువంటి వేదాంతంలో ఈ 5 పరికరాలు చెప్పబడ్డాయి. ఈ పరికరాలు ఎందుకు ఉపయోగపడతాయి? సర్వకర్మణాం సిద్ధయే, సమస్త కర్మలను చేయటానికి ఉపయోగపడతాయి. ఏ కర్మలను చేయాలన్నా కూడా ఈ 5 అంశాలు కావాలి. అవి తప్పనిసరి. 5 అంటున్నారు. ఏమిటా 5? మనం ముందే చూసాము. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దైవం. ఇంకా కృష్ణ పరమాత్మ చెప్పలేదు, మనం ఉపోద్ఘాతంలో చూసేసాం. 5 చెప్తాను అని కృష్ణ పరమాత్మ పరిచయం చేసి ఈ శ్లోకంలో 14వ శ్లోకంలో అవేమిటో పేర్కొనబోతున్నాడు. 14వ శ్లోకం చూద్దాం. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం
వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఏంటా 5 అంశాలు అంటే 4 అంశాలను 4 కోశాలుగా చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. అవి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. 5వది ఆనందమయ కోసం కాదు, దైవం అని ప్రత్యేకించి చూసాం. వీటి గురించి మనం కొంచెం ఇక్కడ చూద్దాం. మొదటిది అన్నమయ కోసం, ఆహారం నుంచి పుట్టినది. ఇంగ్లీష్లో చెప్పాలంటే అనాటమీ. మెడిసిన్ చదివే స్టూడెంట్స్ ఫస్ట్ ఈ అనాటమీ గురించి బాగా స్టడీ చేస్తారు. శరీరాకృతి, స్థూల శరీరంలోని అనేక అంగాలు, అనేక భాగాలను అన్నమయ కోసం అంటారు. ఇది అన్నం లేదా ఆహారం నుంచి, మయ అంటే దాని నుంచి వచ్చింది. దేని నుంచి వచ్చింది? అన్నం నుంచి లేదా ఆహారం నుంచి శక్తి పొందింది కాబట్టి దీన్ని అన్నమయ కోసం అంటారు. కోసం అంటే దాని కోసం అని కాదు, మెలికస, అన్నమయ కోసం, శకుంతలస. రెండవది ప్రాణమయ కోసం, దీని శక్తి అంటారు. ఏ శక్తి? క్రియాశక్తి అని చూస్తాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫిజియాలజీ. ఇది ఫిజియలాజికల్ వ్యవస్థకు చెందినది. అనాటమీ శరీరంలోని వివిధ భాగాలను సూచిస్తే, ఫిజియాలజీ వాటి ధర్మాలను వివరిస్తుంది. కేవలం అన్నమయ కోసం అంటే ఆ జీవిలో ప్రాణం ఉన్నట్టు అవదు. శవంలో కూడా అన్నమయ కోసం ఉంటుంది, కానీ దానిలో ప్రాణం ఉండదు. అందువల్ల అది పని చేయలేదు. ప్రాణం ఉందో లేదో చూడటానికి మనం ఎలా పరీక్ష చేస్తాము? ముక్కు కింద చేయి పెట్టి చూస్తాం. శ్వాస విడుస్తుంటే అతను ఇంకా జీవించి ఉన్నట్టు అర్థం అవుతుంది. అందువల్ల ఈ ప్రాణం గురించి చెప్పేదాన్ని ఫిజియాలజీ అంటారు. ప్రాణమయ కోశాన్ని క్రియాశక్తి అని కూడా అంటారు. ప్రాణమయ కోశంలోకి పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు వస్తాయి. ఇవన్నీ తత్వబోధలో మనం నేర్చుకుంటాం. తత్వబోధ అంటే ఒక ఇంట్రొడక్టరీ గైడ్ లాంటిది అద్వైత వేదాంతాన్ని. అందులో ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ బాగా వస్తాయి. పంచ ప్రాణాలు శక్తినిస్తే, పంచ కర్మేంద్రియాలు పరికరాలను ఇస్తాయి. రెండింటినీ కలిపి క్రియాశక్తి అంటారు. కేవలం అన్నమయ కోసం ఉంటే దానిలో జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ వంటివి జరగవు. కేవలం ప్రాణమయ కోసం ఉన్నా అది క్రియలను జరపలేదు. అందువల్ల రెండూ ఉండాలి. ప్రాణమయ కోసం శ్వాసక్రియను చేస్తుంది. అది మామూలుగా ఉంటే తక్కిన పనులను చేయవచ్చు. ఏ ఆస్తమానో ఉంటే శ్వాస పీల్చుకోవడమే కష్టం. అటువంటి వ్యక్తిని ఏం కర్మ చేస్తున్నావు అని అడిగితే నేను శ్వాస పీలుస్తున్నాను అంటాడు. అతనికి అదే పెద్ద కర్మ అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ప్రాణమయ కోసం శ్వాసక్రియకు తోడ్పడుతుంది. ఇప్పుడు 3వ కోసం మనోమయ కోసం, మనసు నుంచి వచ్చినది మనోమయ కోసం సైకాలజీ అంటారు. సైకలాజికల్ వ్యవస్థ అనొచ్చు. అంటే మనిషిలో కలిగే అనేక భావాలు, సందేహాలు అన్ని మనోమయ కోశంలోకి వస్తాయి. మనసుని సంశయాత్మక మనసు అంటారు. చెయ్యాలా వద్దా అని డోలాయమానంలో ఉంటుంది మనసు. అనేక రాగద్వేషాలకు లోనవుతుంది. అందువల్ల దీన్ని ఇచ్ఛాశక్తి అంటారు. క్రియాశక్తికి ముందు ఇచ్ఛాశక్తి ఉంటుంది. ఎందువల్లనంటే ఒక క్రియ చేయాలి అంటే అది చేయాలన్న కోరిక పుడితే గాని ఆ క్రియ చేయలేం. అందువల్ల మనోమయ కోసం ప్రాణమయ కోశాన్ని నడిపిస్తుంది, లేదా ప్రాణమయ కోశాన్ని ఉసిగొల్పుతుంది. మనోమయ కోశంలో 6 అంగాలు ఉన్నాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, చిత్తం, అహంకారం కూడా కలుపుకోవాలి. ఇక్కడ బుద్ధి ఉండదు. మనసులో 4 అంశాలు ఉంటాయి: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనోమయ కోశంలో మనసు ప్లస్ చిత్తం, అహంకారం ఉంటాయి. ఈ మనసులో భావోద్రేకాలు కలుగుతాయని చూసాం. ఉదాహరణకి ప్రేమ, దయ, ఈర్ష, ద్వేషం, కోపం, ఇలా ఏదో ఒక భావం మనసుని ఎప్పుడూ ఉసిగొల్పుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా పనులు చేస్తాడు ఆ వ్యక్తి. 4వ అంశం విజ్ఞానమయ కోసం, బుద్ధి, ఇంటెలెక్ట్ అంటాం. ఇది నేర్చుకునే స్థాయి. ఈ బుద్ధిలోనే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల జ్ఞానం అని కూడా అనొచ్చు విజ్ఞానమయ కోశాన్ని. జ్ఞానంలోంచి వచ్చిన పదం విజ్ఞానమయ కోసం. ఇది నేర్చుకునే స్థాయి. మనోమయ కోసం వల్ల ప్రాణమయ కోసం పనిచేస్తుందని చూసాం. ఇప్పుడు ఇంకొక అడుగు వెనక్కి వేయాలి.
విజ్ఞానమయ కోశం వల్ల ఈ రెండు పని చేస్తాయి అని చెప్పాలి. ఎందువల్లనంటే విజ్ఞానమయ కోశంలో జ్ఞానం పుడుతుంది అని చూసాం. ఏదైనా ఒక పని చేయాలి అనే కోరిక దాని మీద పుడితే ఎందువల్ల పుడుతుంది? ఆ పని గురించిన జ్ఞానం ఉంటేనే కోరిక పుడుతుంది. జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తిని దాని ద్వారా క్రియాశక్తిని ప్రేరేపిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే విజ్ఞానమయ కోసం తెలుసుకుంటుంది, మనోమయ కోసం కోరుతుంది, ప్రాణమయ కోసం పని చేస్తుంది. ఈ మూడింటిని కలిపి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అంటారు. ఇందులో కూడా 6 అంగాలు ఉన్నాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి. ఇందాక మనసు, చిత్త, అహంకారం అన్నా. ఇక్కడ బుద్ధి, చిత్త, అహంకారం అనాలి. ఇక్కడ మనసు రాదు. బుద్ధి నిశ్చయాత్మక బుద్ధి. చెయ్యాలా వద్దా అని మనసు ఊగిసలాడితే బుద్ధి ఒక నిశ్చయం తీసుకుంటుంది, ఇది చెయ్యి అని చెప్పేస్తుంది. ఉదాహరణకు మీ ఉద్యోగ ధర్మంలో మీ పై అధికారి మిమ్మల్ని అనవసరంగా తిడితే మీ మనోమయ కోసం రెచ్చిపోతుంది. కోపం, అసహనం కలుగుతుంది. అందులో తిరిగి అరవాలనిపించేలా చేస్తుంది. కానీ విజ్ఞానమయ కోసం మనసుని బుజ్జగిస్తుంది, నచ్చ చెప్తుంది దానికి. అలా అరిస్తే నీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే నీ కుటుంబం వీధిన పడుతుంది. ఆ కుటుంబాన్ని నువ్వు పోషించలేవు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. అప్పుడు మనసుకి బుద్ధిగా లొంగిపోతుంది బుద్ధి. ఆ అధికారిని తనలోనే కసితీరా తిట్టుకుంటుంది. అలా భావోద్రేకాలను వెలిబుచ్చలేకపోవడం వల్లనే గుండెకు చాలా తాకిడి ఏర్పడుతూ ఉంటుంది. అందువలనే ఈ రోజుల్లో ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చిన్న వయసుల్లోనే చాలా మందికి హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. అందులోనూ స్టాటిస్టిక్స్ ప్రకారం స్త్రీల కన్నా పురుషులకి హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది అంటారు. ఎందువల్ల అంటే స్త్రీలకి ఏదైనా భావోద్రేకం కలిగితే వారు స్నేహితులతో మనసు విప్పి చెప్పుకుంటారు, లేదా ఇంకెవరి మీదో అరుస్తారు. అసలు వారి మీద అరవలేకపోతే ఇంకెవరి మీదో అరుస్తారు, లేకపోతే పిల్లల్ని కొడతారు. ఆ విధంగా వారి కోపాన్ని బయటకు ప్రదర్శించే అవకాశం ఉంటుంది స్త్రీలకి. ఏది లేకపోతే భోరున ఏడుస్తారు. పురుషులు ఏదీ చేయలేరు. వారికి మనసు విప్పి చెప్పుకునే అలవాటు ఉండదు, వేరే ఎవరి మీద అరవలేరు. భోరున ఏడవడానికి పురుష అహంకారం అడ్డొస్తుంది. అందువల్ల అదంతా మనసులో సప్రెస్ అయి ఎప్పుడో అది ఏ హార్ట్ అటాక్ రూపంలోనో బయటపడుతుంది. ఇలాంటి అవస్థ రాకుండా ఉండటానికి ఒక ఆఫీస్లో ఒక ఇన్నోవేటివ్ ఐడియా పెట్టారు. ఏమిటది? ఒక గదిలో ఆ ఆఫీసు డైరెక్టర్ విగ్రహాన్ని పెడతారట. ఎవరైనా ఉద్యోగికి ఆ డైరెక్టర్ మీద కోపం వస్తే అతను ఆ గదిలోకి వెళ్ళి తనివి తీరా ఆయన తిట్టి కొట్టి రావచ్చుట. కొంత బరువు దించుకోవడానికి ఆ యాజమాన్యం చేసిన ఏర్పాటు అది. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. పొలిటికల్ గా చూస్తే ఒక దేశ పౌరులు వారికి నచ్చని నాయకుల చిత్రపటాలను లేదా వారి దిష్టి బొమ్మలను తగలబెడుతూ ఉంటారు. ఇవన్నీ భావోద్రేకాలు వెలిబుచ్చే మార్గాలు. ఆనందమయ కోసం గురించి చెప్పలేదు, మనం చూద్దామని చూసాము. ఆనందమయ కోసం అంటే హ్యాపీనెస్. ఇది కారణ శరీరానికి సరిపోలుతుంది. దీని అంతఃచేతనంతో పోల్చవచ్చు. మనలో ఏ భావాలు ప్రస్ఫుటంగా ఉంటాయో మన ప్రవర్తన స్వభావం అంతా కూడా వాటి ప్రకారమే ఉంటుంది. అందువల్ల దీన్ని అంతఃచేతనం అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ 5వ అంశాన్ని ఆనందమయ కోసంగా తీసుకోలేదు. ఆనందమయ కోసం అంటే ఏమిటో తెలియటం కోసం చెప్పుకున్నాం, కానీ అది ఇప్పుడు మనకి అవసరం లేదు. ఆనందమయ కోశాన్ని కృష్ణ పరమాత్మ 5వ అంశంగా ఎందుకు చెప్పలేదు అంటే అది కారణ శరీరానికి చెందింది. కారణ శరీరం సుషుప్తిలోకి జారుకుంటుంది. అక్కడ అనాత్మ పని చేయదు. సుషుప్తిని మోక్షానికి నిర్వచనంగా చెప్పచ్చు అని కూడా అంటూ ఉంటారు. అహరహర్ బ్రహ్మ గమయతి అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అంటే మనకి ఒక శాంపుల్ చూపిస్తాడు భగవంతుడు. సుషుప్తిలో పొందే ఆనందమే మనం బ్రహ్మజ్ఞానం పొందితే కలిగే ఆనందం అని చూపిస్తారు. ఇక్కడ మనం చూసేది అనాత్మ చేసే కర్మలు. అందువల్ల ఆనందమయాన్ని పక్కన పెట్టి హిరణ్య గర్భాన్ని తీసుకుంటున్నాడు 5వ అంశంగా. దైవం అన్నాడు. దైవం అంటే హిరణ్య గర్భ.
5వ అంశం దైవం లేదా అధిష్టాన దేవత. ఈ తత్వబోధలోనే మనకున్న ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంది అని నేర్చుకుంటాం. ఉదాహరణకి కంటికి అధిష్టాన దేవత సూర్యుడు, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు, చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఈ అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత హిరణ్యగర్భ. హిరణ్యగర్భనే ఇక్కడ దైవం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో దైవం అంటే మనం నేర్చుకునే ఆత్మ కాదు, సాక్షి చైతన్యం కాదు. దైవం అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం, సమష్టి శక్తి. వ్యష్టి ఏ పని చేయాలన్నా కూడా దానికి సమష్టి శక్తి తోడవాలి. సో ఇప్పుడు 5 పరికరాలు ఏమిటి అని టూకీగా చూస్తే 4 కోశాలు ప్లస్ హిరణ్యగర్భ. ఈ నేపథ్యంతో ఈ కోశాలకి కృష్ణ పరమాత్మ ఏ పేర్లు పెట్టాడో చూద్దాం. ఫస్ట్ అధిష్టానం అన్నాడు. అధిష్టానం అంటే అన్నమయ కోశం. వివిధాశ్చ పృథక్ చేష్ట. రెండవది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే ఏమని చూసాం? క్రియాశక్తి అని చూసాం. ప్రాణమయ కోసం క్రియాశక్తి, మనోమయ కోసం ఇచ్ఛాశక్తి, విజ్ఞానమయ కోసం జ్ఞానశక్తి. అంటే విజ్ఞానమయం తెలుసుకుంటే మనోమయ కోశంలో అది చెయ్యాలి అనే కోరిక పుడితే ప్రాణమయ కోసం అది చేయడానికి తోడ్పడుతుంది, క్రియ చేయడానికి తోడ్పడుతుంది. సో ఇక్కడ వివిధాశ్చ పృథక్ చేష్ట. చేష్ట అంటే కర్మలు. క్రియాశక్తి దేనికి ఉంది? ప్రాణమయ కోశానికి ఉంది. కాబట్టి ఇది ప్రాణమయ కోశం గురించి చెప్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. పృథక్ అంటే అనేకం, వివిధ అంటే భిన్నమైన. సో ప్రాణమయ కోసం అనేక భిన్నమైన పనులను చేస్తుంది అంటున్నాడు. పృథక్ విధం కరణంచ. ఇప్పుడు కరణాలు, అనేక కరణాలు ఉన్నాయి అంటున్నాడు. అది దేనిలో ఉన్నాయి? మనోమయ కోశంలో ఉన్నాయి. మనోమయ కోశంలో ఏమున్నాయని చూసాం, అవి మర్చిపోకూడదు. పంచ జ్ఞానేంద్రియాలు, మనసుతో పాటు చిత్తం, అహంకారం ఉంటాయని చూసాం. సో పృథక్ విధం అంటే 5 ఇంద్రియాలు, మనసు ఉన్నాయి. కర్త విజ్ఞానమయ కోసం. ఇందులో కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇవి కాక బుద్ధి ఉంటుంది అని చూసాం. బుద్ధే నేనేం చేయాలో ఏం చేయకూడదో నిశ్చయిస్తుంది. కాబట్టి దీన్ని కర్త అంటున్నాడు. అంటే కర్తగా చేయడానికి బుద్ధి ఉసిగొల్పుతుంది. దైవంచ పంచమం. దైవం అంటే హిరణ్యగర్భ. ఈ అంగాలన్నిటి అధిష్టాన దేవతలకు అధిష్టాన దేవత హిరణ్యగర్భ. సో మళ్ళీ ఒకసారి వరుసగా చూస్తే అనాత్మగా పనిచేసే పంచ పరికరాలు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం హిరణ్యగర్భ. ఇక్కడ ఆనందమయ కోశాన్ని కలుపుకోకూడదు, అది కారణ శరీరానికి చెందుతుంది కాబట్టి అని కూడా చూసాం. ఇప్పుడు 15. శరీర వాంగ్మనో బిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతమః. ఈ 5 పరికరాలు మనుషులందరికీ ఉండి తీరాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక కర్మలు చేయాలన్నా, దైవ కార్యాలు చేయాలన్నా, చివరికి చెడు కార్యాలు చేయాలన్నా కూడా ఈ పరికరాలు ఉండి తీరాలి. ఏమిటా కర్మలు? శరీర వాంగ్ మనో బిర్యత్ కర్మ ప్రారభతే నరః. శరీర అంటే కాయిక కర్మలు, వాక్ అంటే వాచిక కర్మలు, పూజ, జపం, పారాయణం శరీర కర్మల కిందకు వస్తాయి. ఇవన్నీ దైవ కార్యాలు. అంతేకాక ఉద్యోగంలో చేసే కర్మలు కూడా కాయిక వాచిక కర్మల కిందకే వస్తాయి. మనోభిహి అంటే మానసిక కర్మలు. మనసుతో చేసే కర్మలు లౌకిక కర్మలు అవ్వచ్చు, లేదా ధ్యానం, ఉపాసన వంటి దైవ కార్యాలు కూడా అవ్వచ్చు. లౌకిక కర్మలకు మనసులో ప్రణాళికలు వేసుకుంటాం. యత్ కర్మ ప్రారభతే నరః. ఈ కర్మలు చేసేదెవరు? నరః అని ప్రత్యేకించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే నరుడు అంటే మనిషి. మనిషి చేసే ఏ కర్మ అయినా సరే, కర్మలను 3గా చూస్తున్నాం. అవి కాయిక, వాచిక, మానసిక కర్మలు. ఈ 3ంటిని కర్మ అనే అంటారు. మానసిక కర్మ కూడా కర్మే, మనసుతో చేసే కర్మ. అది మనిషి చేసే పనులనే కర్మ అంటారు. జంతువులు చేసే పనులను కర్మ అనరు, వాటిని చేష్ట అంటారు.
ఎందువల్ల అంటే మనిషి ఏ పని చేసినా తన ఫ్రీ విల్ని ఉపయోగించి ప్రణాళిక వేసి ఆలోచించి చేస్తాడు. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే ప్రాసెస్ నడుస్తుంది అని ఇంత ముందే చూసాం. జంతువులు అలా ఆలోచించి ప్రణాళికలు వేసి ఏ పని చేయవు. రోడ్డు మీద పరిగెడుతున్న కుక్కను ఆపి ఒక టీవీ రిపోర్టర్, ఎక్కడికి వెళ్తున్నావు, నీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి, ఏదైనా మీటింగ్కి వెళ్తున్నావా అని అడిగితే దానికి ఏమైనా ప్రణాళిక ఉంటుందా, ఏమైనా జవాబు చెప్పగలదా? జంతువుల ప్రవర్తన స్వాభావికం అంటారు, స్వతసిద్ధంగా చేసే కర్మలు అంటారు. అంటే అవి ఆలోచించి ప్రయత్నపూర్వకంగా చేయవు. అందువల్ల వాటిని చేష్టలు అంటారు కానీ కర్మలు అనరు. కర్మ కాదు కాబట్టి వాటికి కర్మ ఫలం కూడా రాదు. అంటే వాటికి పుణ్యము రాదు, పాపము రాదు. ఎర్ర సిగ్నల్ పడ్డా కూడా రోడ్ క్రాస్ చేసే హక్కు ఒక ఆవుకి ఉంటుంది. అందువల్లనే ఆవుని, గేదెలను బ్రేక్ ఇన్స్పెక్టర్స్ అంటారు. ముద్దుగా కారులో వెళ్ళేవాళ్ళు. ఎంత స్పీడ్గా వెళ్తున్న కార్ అయినా సరే అవి వచ్చాయి అంటే అడ్డంగా ఆగి తీరాల్సిందే, లేకపోతే వీరే అవస్థ పడతారు. ఆవుకి గాని గేదెకి గాని ఫైన్ కూడా విధించలేడు పోలీసు. అందువల్ల జంతువులకి ఆగామి పుణ్యము అంటదు, ఆగామి పాపము అంటదు. కానీ మనిషి సిగ్నల్స్ని పట్టించుకోకుండా వెళ్తే అతనికి ఫైన్ తప్పదు. నాకు నియమాలు తెలియదు, నేను కొత్తగా వచ్చాను అన్నా వినరు. అందువల్ల కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి నరహ పదాన్ని వేశాడు. శాస్త్రంలో లేదా లిటరేచర్లో ఒక పదం వాడేదానికి అర్థం చాలా ఉంటుంది. అక్కడ సరి అయిన పదం పడాలి, అప్పుడే దాని బ్యూటీ తెలుస్తుంది. సో మనిషి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు. న్యాయం వా విపరీతం వా, అది న్యాయమైన కర్మలైనా సరే, అన్యాయమైన కర్మలైనా సరే, అంటే అక్రమమైన కర్మలైనా సరే కర్మల కిందికే వస్తాయి. న్యాయ కర్మలు అంటే ధార్మిక కర్మలు, చట్టబద్ధమైన కర్మలు. విపరీతం అంటే దానికి భిన్నంగా, అంటే న్యాయానికి వ్యతిరేకమైనవి అధార్మిక కర్మలు, చట్ట విరుద్ధమైన కర్మలు. ఏ కర్మ చేసినా, అంటే మంచి కర్మ చేసినా చెడు కర్మ చేసినా వాడేది మాత్రం ఈ 5 కరణాలనే. పంచ ఏతే తస్య హేతవః. తస్య అంటే కర్మ. ఏ కర్మ? పైన చూసిన కర్మలన్నీ, కాయిక, వాచిక, మానసిక కర్మలు, న్యాయమైన కర్మలు, అన్యాయమైన కర్మలు, వీటన్నింటికి పంచ ఏతే, ముందు శ్లోకంలో చెప్పిన 5 అంశాలే హేతవః అంటే హేతువులు. ఏమిటా 5? మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దైవం ఆనందమయ కోసం కాదు. కృష్ణ పరమాత్మ వీటిని ఎందుకు పేర్కొన్నాడు? ఈ 5 అనాత్మ కిందికే వస్తాయి సుమా అని చెప్పడానికి. చైతన్యం కూడా ఉండాలి. చైతన్యం లేనిదే ఇవి జడం, ఇవి పని చేయలేవు. కానీ చైతన్యం పని చేయదు. ఈ గదిలో ఒక ముఖ్యమైన కార్యక్రమం నడవాలి అంటే ఈ గదిలో కాంతి ఉండాలి. ఇందాక చూసాం, కాంతి సమక్షంలో నేను రాస్తాను, మాట్లాడతాను, ఇంకేదో పని చేస్తాను, కానీ కాంతి పనులేవి చేయదు. అంటే కాంతి కర్త కాదు, భోక్త కాదు. అలాగే ఒక వ్యక్తి ఆత్మ అనాత్మల మేలు కలయిక అని చూసాం. అతను పని చేసేది అనాత్మతో, కానీ ఆత్మ సమక్షంలో చేస్తాడు. అందువల్ల ఆత్మ కర్త కాదు, భోక్త కూడా కాదు. కాంతి సమక్షంలో టెన్నిస్ మ్యాచ్ నడుస్తోంది అనుకోండి, అక్కడ చాలా సందడిగా ఉంటుంది, అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు. కానీ కాంతి ఏమీ చేయటం లేదు. దాన్ని సాన్నిధ్య మాత్రం అంటారు. అంటే సన్నిధిలో జరుగుతుంది. ఆ ఆటలో ఒక జట్టు గెలుస్తుంది, ఇంకో జట్టు ఓడిపోతుంది. చూడటానికి వచ్చిన జట్టు గెలిచిన జట్టుని మెచ్చుకుంటారు, ఓడిన జట్టుని విమర్శిస్తారు. కాంతికి ఆ మెప్పు అంటదు, విమర్శలు అంటదు. కానీ కాంతి లేకపోతే ఆ ఆట వారు చూడలేరు, ఆడేవారు ఆడలేరు. మనం కూడా అచేతన జడతత్వంతో మమేకం చెందుతున్నాం, కానీ చైతన్యం వల్లనే ఈ అచేతన తత్వం పని చేయగలుగుతోంది అనే విషయాన్ని మర్చిపోతున్నాం. అందువల్ల మన దృష్టిని పని చేసే దయనీయమైన అనాత్మ నుంచి అకర్త అభోక్త అయిన ఆత్మ వైపు మరల్చాలి అంటోంది శాస్త్రం.
మళ్ళీ దాన్ని ఎక్స్ట్రీమ్ వాదన చూడకూడదు. శరీరం కాదు ఆత్మ అని అర్థం చేసుకోవాలనగానే కొంతమంది ఏం చేస్తారు, శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం మొదలెడతారు, దాన్ని హింసిస్తారు. మన ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తు నేర్చుకోవాలన్నా దాని ముందు ఒక శాంతి పాఠం వస్తుంది. భద్రం కర్ణేవి శృణ్యామ దేవా అని వస్తుంది. నా చెవులని నా కళ్ళను రక్షించు, నేను చూడాల్సిన దాన్నే చూసేలా చెయ్యి, వినాల్సిన దాన్ని వినేలా చెయ్యి, నా అంగాలన్నీ సుష్టుగా ఉండేలా చెయ్యి, నేను జీవించి ఉండాల్సిన అన్నాళ్ళు జీవించి ఉండేలాగా చెయ్యి అని ఆ శాంతి పాఠం అర్థం. అందువల్ల మనం ఇన్నాళ్ళు శరీరంతో మమేకం చెందాం, ఇప్పుడు శరీరం కాదు ఆత్మ అని అర్థం చేసుకోండి అంటే ఇంకో విపరీత భావనకి వెళ్ళిపోయి శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, శరీరాన్ని వినియోగించుకోవాలి, దాన్ని మంచి కండిషన్లో ఉంచాలి, కానీ దానితో మమేకం చెందకూడదు. మన వాహనాలు కారు స్కూటరు ఉన్నాయి, వాటిని చక్కగా నీట్గా రోజు కడుక్కుంటాము, పండగల్లో పూజ చేస్తాము, ఒక దండ వేస్తాం. కానీ నేను కారు నేను స్కూటర్ అనుకుంటామా? అనుకో. వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఓ స్క్రూ డ్రైవర్ వాడి వాటిని రిపేర్ చేస్తాం. ఆ స్క్రూ డ్రైవర్ నేను అనుకుంటామా? అనుకో. అక్కడి వరకు మన ఆలోచన స్పష్టంగానే ఉంది. నా శరీరం కూడా స్క్రూ డ్రైవర్ వంటి పరికరం మాత్రమే అని అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. అంటే వస్తువుల విషయంలో బుద్ధి బాగానే పనిచేస్తుంది, కానీ శరీరాన్ని కూడా వస్తువుగా చూడాలి అంటే మాత్రం అంత తేలిగ్గా ఒప్పుకోదు బుద్ధి. కానీ శాస్త్రం చెప్పేది ఈ శరీరమే కాదు మనస్సు కూడా స్క్రూ డ్రైవర్ వంటి పరికరాలు మాత్రమే అంటుంది. వాటితో మనం మమేకం చెందితే అభద్రతా భావనకు లోనవుతాం. ఆధ్యాత్మిక సాధన అంటే అశాశ్వతమైన స్థూల శరీరం నుంచి మన అభిమానాన్ని శాశ్వతమైన చైతన్యం వైపుకి మళ్లించాలి. ఇప్పుడు మనం సహజంగా పెరుగుతూ క్షీణిస్తూ మాయమయ్యే శరీరంతో అనుబంధం పెంచుకుని ఉన్నాం. దాని నుంచి నెమ్మదిగా పైకి ఎదగాలి అంటే మన దృష్టిని అనాత్మ నుంచి ఆత్మ వైపుకి మళ్లించాలి. నేనొక అశాశ్వతమైన శరీరాన్ని, నాకొక చైతన్యం ఉంది అనే కన్నా నేను శాశ్వతమైన చైతన్యాన్ని, నేను ఈ అశాశ్వతమైన శరీరం ద్వారా వ్యవహారం నడుపుతున్నాను అని అర్థం చేసుకోవాలి. శరీరం వస్తుంది పోతుంది, కానీ దాని రాకపోకలు ఆత్మనైన నన్నేమీ చేయలేవు. శరీరం ఉన్నంత వరకు కర్మలు చేయక తప్పదు, ఆ చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించక తప్పదు. అంటే శరీరం ఉన్నంత వరకు కర్త భోక్త అవుతుంది, కానీ చైతన్యం అకర్త భోక్త. శరీరం కర్త భోక్త, చైతన్యం అకర్త భోక్త అని తెలుసుకుంటే చాలదు. నేను అకర్త అభోక్త అయిన చైతన్యాన్ని, నేను కర్త భోక్త అయిన శరీరాన్ని కాదు. ఈ రెండు విషయాలు స్పష్టంగా తెలియాలి, అప్పుడే జ్ఞానయోగ సాధన పూర్తి అవుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.